మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆగక్కడ. మినిస్టర్తో సత్యవాళ్ళు మీ సీఐ దగ్గర కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చినప్పుడు వీడియో తీసింది నువ్వేనంట కదా? నేనేం తీయలేదు, నాకేం తెలీదు. తెలీదు అంటే సరిపోతుందా? నువ్వే అనంటున్నారు. నువ్వు సత్యన్ అన్నిట్లో ఎందుకు ఇరికిస్తున్నావు? ఆరు సీఐని వెంట పెట్టుకొచ్చి వాణ్ణి అరెస్ట్ చేయించావు. కాంప్రమైజ్ అయితేనేమో భర్తకే తెలియకుండా వీడియోలు తీసావు. అసలేంటి నీ ఉద్దేశం? మనీ జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు? ఈ ఇంటి కోడలంటే ఇలా ఉంటుంది అని నేను ఊహించలేదు. నేను ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు అత్తమావల్ని దేవుళ్ల మాదిరిగా చూసుకున్నాను. నా భర్తతో ఎంతో అన్యోన్యంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నాను. నా పిల్లలకి జన్మనిచ్చి ఒక మంచి తల్లిగా పేరు తెచ్చుకున్నాను. నువ్వు మంచి భార్యవి కాలేకపోయావు, మంచి కోడలి అంతకన్నా కాలేకపోయావు. ఇప్పుడు కనీసం ఓ బిడ్డకైనా తల్లి అవుతావు అనుకుంటే ఆ భాగ్యం కూడా దక్కకపోయా. ఇంకేంటి నువ్వు సాధించింది? చూడండి అత్తయ్య గారు, నేను మీ ఇంటికి కోడలిగా కావాలని రాలేదు. ఈ పెళ్ళేదో యాదృచ్ఛికంగా జరిగింది. సో కోడలిగా మీ ఆజ్ఞలన్నీ పాటించాలని ఏమీ లేదు. అయినా సత్యగారి భార్యని కాబట్టి, మీరు నా అత్తగారు కాబట్టి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. ఇంకొకటి, భర్తకు మీరు మంచి భార్యగా ఉన్నానని అన్నారు. మీరు మంచి భార్య ఎలా అయ్యారు? నాకైతే తెలీదు. ఆ విషయం మీకు మావయ్య గారికి ఆ దేవుడికే తెలియాలి. ఇంకొకటి, మీ పిల్లలకి మంచి తల్లిని అన్నారు. ఎలా మంచి తల్లి అవుతారు? మంచి తల్లిని అని మీరనుకుంటే సరిపోదు. కొడుకు కోడలు కలిసుంటే చూడలేని మీరు మీ కొడుక్కి మంచి తల్లి ఎలా అవుతారు? ఏంటి ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు ఇలాగే మాట్లాడుంటే ఈరోజు కొత్తగా అనిపించేది కాదత్తయ్య గారు. చూడండి, మంజు అంటే మెత్తక అంటే పడుద్ది, తంతే జరుగుద్ది అని అనుకుంటే అది మీ అమాయకత్వం అత్తయ్య గారు. ఎదురు చెప్పకపోవడం నేను మీకిచ్చే రెస్పెక్ట్. చెప్పిన ప్రతి పని చేస్తుండడం అది మీకు నేనిచ్చే మర్యాద. ఇంట్లో మీరు నన్ను ఎలాంటి బాధలు పెట్టినా నేను నోరు మెదపకపోవడం నా సంస్కారం. కాబట్టి నన్ను మీతో పోల్చి ఇబ్బంది పెట్టకండి. మనమ్మ ఒక బ్రాండ్, మీది అదో లెవెల్, నాది లో లెవెల్. ఏంటి ప్రమోషన్ వచ్చి ఏసేవ్ అయ్యేసరికి నోటికి మాట వచ్చింది, నడకకి స్టైల్ వచ్చింది? ఆపండి ఆపండి, వద్దు, డిస్కషన్సే వద్దు. స్టేషన్లో గొడవలు, స్టేషన్లో అరుపులు ఇంటికి తేవద్దని నాకు చెప్పి మీరు వాదించడం కరెక్ట్ కాదు. నవ్వుతున్నారు కదా, బాగా నవ్వుకోండి. దాని ఏడుపు చూసిన రోజున మీరు కూడా బాగా ఏడుతురు గాని. మనీ